నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి గార్డెన్ వ్లాగ్స్. మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దానివల్ల మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. వీడియో అప్లోడ్ చేయగానే మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మన గార్డెన్ స్పెషాలిటీ ఏంటంటే జ్యోతి గార్డెన్ అంటేనే మనము ఆర్గానిక్ ఫార్మింగ్, తర్వాత అన్నీ కూడా జీరో వేస్ట్ మేనేజ్మెంట్ యొక్క మెథడ్స్ని ఫాలో అవ్వడం. అంటే కిచెన్ వేస్టేజ్ నుంచి మనము అంటే ఏమి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా మనం వాటితోటే మొక్కలకి మళ్ళీ వాటికి ఇస్తూ రీసైక్లింగ్ చేస్తూ ఉంటే కనుక వాటి నుంచి మనం ఎక్కువ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోగలుగుతాం కదా. సో ప్రతి ఒక్కటి అలాంటివి మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ వీడియోలో ఏంటంటే సిట్రస్ ఫ్రూట్స్, అందులో మెయిన్గా బత్తాయి. ఆ బత్తాయి ఎలా అంటే మొక్క అయితే చాలా చిన్నదండి. అయితే ఏమంటారు దాన్ని, మొక్క వచ్చేసి చాలా చిన్న మొక్క, కానీ కాయలు మాత్రం గంపెడు వచ్చాయన్నమాట. అది అయితే ఆ మొక్కని మీకు చూపిస్తాను, మీరే ఆశ్చర్యపోతారు. దేవుడు దానికి అంత కెపాసిటీ ఎలా ఇచ్చాడు అంటే, అంత చిన్న మొక్క ఇంత పెద్ద పెద్ద కాయలు ఎన్ని అంటే ఒక 10-12 దాకా వచ్చాయి. సో వాటి హార్వెస్ట్ చూస్తే మీరు కూడా చాలా ఆశ్చర్యపోతారు. అయితే దాన్ని ఎలా పెంచుకోవాలి, అంత చిన్న మొక్కకి ఎలా కాయలు వచ్చాయి, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, ఎలాంటి మొక్కను మనం నర్సరీలో సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఎక్కువ కాయలు రావడానికి నేను ఏం ఫెర్టిలైజర్స్ ఇచ్చాను అన్నది వీడియోలో మనము మొక్కను చూస్తూ డిస్కస్ చేసుకుందామండి. అయితే ఒక్క పాయింట్ అయితే మీకు చెప్తాను ఇంపార్టెంట్. ప్రతి మొక్కకి కూడా మనము కాయలు వచ్చినప్పుడు అంటే ఫ్లవరింగ్ వచ్చే స్టేజ్ వరకు ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్స్ వేరు. ఏ స్టేజ్లో అంటే ఏ దశలో మొక్కకి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలో, అంటే దానికి కావాల్సినటువంటి పోషకాలని సమపాలలో కనుక మనం అందిస్తే మొక్క తప్పకుండా, అది చిన్న మొక్క అయినా పెద్ద మొక్క అయినా మనకు ఎక్కువ కాయలను ఇస్తుంది. చాలామందికి తెలియక అంటే మనము ఇవ్వాల్సినటువంటి టైంలో ఇవ్వకుండా లేదా ఎక్కువ మోతాదులో ఇచ్చినా కూడా మొక్క తట్టుకోలేదండి. మనలా కాదు అది. సో మొక్కకు ఎక్కువైనా కూడా చనిపోతుంది లేదా అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో నైట్రోజన్ అయితే మనం ఎక్కువగా ఇవ్వాలి. కాయలు వచ్చినప్పటి నుంచి నైట్రోజన్ని చాలా ఎక్కువగా ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మనకు కాయ సైజ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. అయితే నైట్రోజన్ మనము ఎందులో దొరుకుతుంది అంటే ఆర్గానిక్ వేస్టేజ్ నుంచే మనము నైట్రోజన్ ఇవ్వచ్చు మొక్కలకి. అది ఎలా దొరుకుతుంది అనేది నేను ప్రతి వీడియోలో మీకు షేర్ చేస్తూనే ఉన్నాను. సో ఒకవేళ కొత్త వాళ్ళైతే చూడండి, లేదా తెలుసుకొని మనము మొక్కకు కావాల్సిన పోషకాలను ఎలా ఇవ్వాలి అన్నది మనము అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఇస్తే కనుక దాని ప్రకారం మొక్క కూడా చక్కగా ప్రతి స్టేజ్లో కూడా మనకు చాలా వికసిస్తూ హెల్తీగా గ్రీనరీగా చక్కగా వస్తుంది. చాలా ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మొక్కను చూసుకుంటూ మనము దాని గురించి డిస్కస్ చేస్తూ తెలుసుకుందాం. చూస్తున్నారు కదండి బత్తాయి చెట్టు. ఇది దీన్ని తెచ్చి అయితే 1 year అవుతుందండి. 1 year అయింది నేను ఇది మొక్క తెచ్చి కూడా. ఇది కూడా నేను టెర్రా ఆర్గానిక్స్లో తీసుకొని వచ్చాను. అక్కడ ఏంటంటే మనకి అన్నీ కూడా గ్రాఫ్టెడ్ మొక్కలు ఉంటాయి. తీసుకురాగానే మనకు క్రాప్ వచ్చేస్తాయి అనమాట. అట్లీస్ట్ ఒక 4 to 5 monthsలోనే వచ్చేస్తాయి. చాలా చక్కగా పెరుగుతాయి మొక్కలు. అయితే ఇది కూడా నేను ఏంటంటే పూత మీద ఉన్న మొక్కనే తెచ్చాను. ఫ్లవరింగ్ కొంచెం చిన్న పూత ఉండింది. చాలా చిన్న మొక్క, చాలా అంటే చాలా. అంటే ఆ మొక్క తెచ్చినప్పుడు నేను కంటైనర్ సైజు గురించి ఆలోచించాను. సరే పెద్ద మొక్కలు అవుతాయేమో, ఇది చాలా పెరుగుతాయి కదా, మళ్ళీ కాయల సైజు కూడా మనకు చాలా వస్తాయి కాబట్టి మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. చూడండి అసలు ఇది ఎలా మోస్తుందో ఈ కాయలన్నిటినీ అని చాలా అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. గాడ్ క్రియేషన్ కదా. ఇంకా లోపల కూడా చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయండి. అవన్నీ కూడా హార్వెస్ట్ చేస్తాను. అయితే ఈ కాయలు
ఇంతలా రావటానికి నేను ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇచ్చాను అన్నది మీతో ఇప్పుడు చెప్తానండి నేను. ఫస్ట్ మనం మొక్కని ఏది తెచ్చుకున్నా సరే మీరు నర్సరీలో ఫస్ట్ ఫ్లవరింగ్ ఉన్నది తీసుకోవాలి. ఎందుకంటే దాన్ని బట్టి మీరు గ్రాఫ్టెడ్ మొక్కనా కాదా అనేది తెలుస్తుంది. చిన్న మొక్కకే కాయలు రావాలి కదా. సో అంటుకట్టిన మొక్కలకి ఎప్పుడు కూడా గ్రాఫ్టింగ్ ఎక్కడైతే చేస్తారో అక్కడ మనకు చిన్న గుర్తు ఉంటుందండి, అది చూసుకొని తీసుకోవాలి. అయితే మొక్క తెచ్చిన తర్వాత మనము ఎప్పుడైనా సరే పళ్ళ మొక్కలకి కొంచెం డెప్త్ ఎక్కువగా ఉన్న కంటైనర్ని తీసుకోవాలి. తర్వాత మట్టి వచ్చేసి 3/4 మనం ఫిల్ చేసుకోవాలండి. అందులో మళ్ళీ కోకోపీట్ ఎక్కువగా అవసరం లేదని చెప్పాను కదా నేను. సో పశువుల ఎరువు కొంచెం ఎక్కువగానే కలుపుకోవాలి, అలాగే కొంచెం నీమ్ పౌడర్ కలుపుకోవాలి అండ్ మట్టి. ఈ 3 మిక్స్ చేసుకుని మనము ఇలాంటి కంటైనర్లో నింపి ఆ మొక్కను పెట్టేస్తే కనుక తర్వాత మనము మార్చిన తర్వాత కొద్దిగా అలోవీరా కూడా కొంచెం మనం అట్లా యాడ్ చేస్తే కనుక అది రూట్ సిస్టమ్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయి మొక్క అనేది మనకు చాలా బాగా హెల్దీగా పెరుగుతుంది. అయితే ఈ మొక్కను పెట్టిన తర్వాత మనము బ్రాంచెస్ వస్తాయి కదా. సో బ్రాంచెస్ ఏంటంటే గ్రాఫ్టింగ్ అంటుకట్టిన మొక్క పైనుంచి మెయిన్ స్టెమ్ ఉంటుంది కదా, ఫస్ట్ మనము మొక్కని పెంచాలండి, పెరగనివ్వాలి. మొక్క పెరిగిన తర్వాత కాయలు తీసుకోవాలి. అంటే ఫస్టే కొన్నిటికి మనం నర్సరీ నుంచి తెచ్చినప్పుడే కొంచెం ఫ్లవరింగ్ అది ఉంటుందని చెప్పాను కదా. సో దాని నుంచి వచ్చే కాయల్ని మనం ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే మొక్క పెరగదు. అందుకని మనము మ్యాక్సిమం మొక్కని కొంచెం పెరగనిచ్చిన తర్వాత, అంటే అంటుగట్టిన చోటు నుంచి ఏవైనా కింద సైడు కానీ కొమ్మలు వస్తే వాటిని తీసేయాలి. అలాగే కొంచెం మొక్క పెరిగే వరకు సైడ్ బ్రాంచెస్ అన్నీ కూడా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మొక్క మనకు తెలుస్తుంది కదా, మ్యాక్సిమం ఒకటి పెరిగిన తర్వాత మీరు అప్పుడు వచ్చే ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ ఎంకరేజ్ చేసుకోవాలి. అయితే దీనికి ఏంటంటే పళ్ళ మొక్కలకి ఎక్కువగా మనము నైట్రోజన్ కంటెంట్ ఇవ్వాలి. ఆ నైట్రోజన్ కంటెంట్ని కూడా మనము ఉచితంగా ఇవ్వాలి కదా. సో మన గార్డెన్లో దొరికే వాటితోనే మనం ఇవ్వచ్చు. ఎక్కువగా అయితే మనము ఎండుటాకులు ఉపయోగించుకోవచ్చు అండి. ఎండుటాకుల్లో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే కిచెన్ వేస్టేజ్లో కూడా ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడప్పుడు మీకు టైం ఉన్నప్పుడు కిచెన్ వేస్టేజ్, ఎండుటాకులు ఇవన్నీ కూడా ఏదైనా ఒక దానికి సపరేట్గా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక టబ్లో మట్టి ఉంటుంది కదా, అందులో జస్ట్ తవ్వి అందులో పెట్టేస్తే కనుక అది మనకు కంపోస్ట్ అనేది రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అది అవ్వగానే కొంచెం చూసుకొని వాటిని అన్ని మొక్కలకి ఇచ్చేస్తే సరిపోతుంది. దానికి ఒక ప్రొసీజర్ పెట్టుకొని మళ్ళీ దాన్ని కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే కనుక మనకు కొంతమందికి ఇష్టం ఉండదు, పురుగులు వస్తాయి అది ఇదని భయం ఉంటుంది. సో ఓపెన్గా ఉన్నటువంటి కంటైనర్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం పుల్లటి మజ్జిగ అనేది కూడా యాడ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే బ్యాక్టీరియా తొందరగా కుళ్ళేటట్టు హెల్ప్ చేస్తుంది, కాబట్టి కంపోస్ట్ త్వరగా రెడీ అయిపోతుంది. సో అలా కాయ సైజు వచ్చిన తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్లో అయితే కొంచెం పొటాషియం ఎక్కువగా ఇవ్వాలి. పొటాషియం కోసం మీరు బనానా ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు. అలాగే మొక్కకి ఏమైనా పెస్ట్ కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు వీటికి, కాబట్టి మనం కొద్దిగా పుల్లటి మజ్జిగ తర్వాత వచ్చేసి మనము గోమూత్రం స్ప్రే చేస్తే సరిపోతుందండి. ఇంకా నైట్రోజన్ కోసం మనము ఎప్పుడు కాయలు వచ్చినప్పటి నుంచి అయితే తప్పకుండా ఎక్కువ కంటెంట్ మనము ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటే మీరు కూడా ఇంత చిన్న చెట్టు నుంచి ఎక్కువ కాయలు తీసుకోవచ్చు. ఇప్పుడైతే హార్వెస్ట్ చేద్దాము. చాలా 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 హ్యాపీగా ఉంది నాకు ఇవాళ. మేము టెర్రస్ గార్డెన్లో చిన్న మొక్క నుంచి ఎక్కువ కాయలు తీసుకుంటున్నాము అంటే కనుక అది తప్పకుండా మనది సక్సెస్ అయినట్టే. మనం సరే ఇప్పుడైతే హార్వెస్ట్ చేద్దాము. ఎప్పుడైనా కాయలు వచ్చిన తర్వాత మొక్క నుంచి మనం తీసేసుకోవాలి. తీసుకున్నప్పుడే మళ్ళీ వేరే కాయలు అనేవి పెరుగుతాయి అన్నమాట. చాలా కాయలు వచ్చాయి.
కాయ సైజ్ అనేది మనం ఇచ్చే నైట్రోజన్ని బట్టి ఎక్కువ వస్తుందండి. ఏ కాయలైనా సిట్రస్ ఫ్రూట్స్ అనేవి అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. వాటర్ మాత్రం చూసుకొని ఇవ్వాలి, ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు మనము. సరే, ఇంకా చాలా కాయలు ఉన్నాయి, మరి పెరుగుతాయి. ఇది కొంచెం పెరగనిస్తాను. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఎన్ని కాయలు వస్తున్నాయి చూడండి. ఇవన్నీ మనం వీటి కట్ చేసాను కాబట్టి ఫాస్ట్గా పెరుగుతాయి అన్నమాట. ఆపేసి చూసారు కదండి, జానేడు మొక్కకి గంపెడు కాయలు వచ్చాయి. అంటే ఇన్ని కాయలు అంత చిన్న మొక్కకు వచ్చాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. సో ఏమేమి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అనేవి అన్నీ మీకు షేర్ చేశాను. మీకు కూడా తెలిసినవి ఏదైనా ఉంటే, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. గార్డెన్లో పెంచేటప్పుడు కొన్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటే కనుక అందరికీ కూడా షేర్ చేయొచ్చు, అందరూ కూడా తెలుసుకుంటారు. సో అన్ని రకాల పళ్ళు కూడా మనము చక్కగా టెర్రస్ గార్డెన్లో పెంచుకోవచ్చు. అన్ని వెరైటీస్ మనం చాలా జాగ్రత్తగా దగ్గరుండి కేర్ చేస్తాం కాబట్టి వాటికి కావాల్సినటువంటి పోషకాలు అన్నీ అందిస్తాం కాబట్టి చక్కగా పెరుగుతాయండి హెల్తీగా. సో అదనమాట ఇవాళ వీడియో. ఇవాళ ఎన్ని కాయలు వచ్చాయి కదా. సో అందరూ కూడా ఎంజాయ్ చేశారనుకుంటాను. తప్పకుండా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేష్ నా సుఖ్నో భవంతు.